చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయింది అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. చాలా కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. చాలా కంపెనీలతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, మళ్ళీ మమ్మల్ని మధ్యలో తరిమేస్తాడేమో, మళ్ళీ మా కంపెనీలు లాగేసుకుంటాడేమో, మళ్ళీ మా కంపెనీలు పని చేయకుండా చేస్తాడేమో, లేకపోతే మేము 50% 60% ముడుపులు చెల్లిస్తేనే మేము ఆ కంపెనీని రన్ చేయగలుగుతామేమో, ఇటువంటి సమస్యలు మాకు వస్తాయని ఈ పారిశ్రామికవేత్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు గారికి చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా షాక్ గురయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంతగా భయపెడతాడా జనాల్ని కానీ పారిశ్రామికవేత్తలను కానీ? తర్వాత ఏమన్నాడు? అమరావతిని నేను ఒప్పుకోను అంటున్నాడు. ఆయన డిక్లేర్ చేశాడు అమరావతి ఒప్పుకోమ రాజధాని కానీ. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? మళ్ళీ 3 రాజధానులు అంటాడా, 30 రాజధానులు అంటాడా, ఏదో మా కొత్త పదం అయితే తీసుకొస్తారు. అమరావతిని రాజధాని నేను ఒప్పుకోనన్న తర్వాత రాజధాని పైన ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతా అమరావతి రాజధాని పైన చూసుకుంటున్నాం మనం. అంటే కొత్త వస్తారు, కొత్త రాజధానిలో అన్ని సౌకర్యాలు కలుగుతాయి, కొత్త రాజధానిలో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, కొత్త రాజధానిలో ఆదాయ వనరులు పెరుగుతాయి, కొత్త రాజధానిలో బ్రతకడానికి అవకాశం ఉంటుంది, దాని ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఇటువంటి కలలగంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మనలాంటి వాళ్ళు కానీ ఒక్కసారిగా మళ్ళీ అమరావతి డమాల్ అన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి వచ్చి, మళ్ళీ పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది? ఇంకోసారి ఆ విధమైనటువంటి ఇది జరిగిందంటే ఇంకా మీరు కోలుకోవడానికి 20 ఏళ్ళుగా 2 తరాలు మాత్రం పడుతుందని నేను భావిస్తున్నాను.